ఈ అభి పుట్టుకతోనే లక్ష్మీపుత్రుడే. అలాంటి నాకు ఆ డబ్బుతో ఏం పనే? డబ్బు కోసం కాదే, పగతో చేశాను ఇదంతా. పగ? మీ అన్నల మీద, ఆ సామాన్య మీద. మా అన్నయ్యలు నిన్నేం చేశారు? ఏం చేశారా? నాకు ఎవడు ఎదురు చెప్పినా, ఎవరు ఎదురొచ్చినా నష్టం నాకు కాదు, వాడికి అని మీ అన్నలిద్దరికీ తెలియాలి. కానీ ఈ డ్రెస్ వేసుకొని డాన్స్ చేయి. తీసుకోవే. నేను వేసుకోను. డాన్స్ చేయవా? ఓ, నువ్వు డాన్స్ చెయ్యాలి అంటే డ్రింక్ తాగాలి కదూ. డ్రింక్ తాగితే గాని నువ్వు డాన్స్ చేయవు. ఓకే, అలాగే. కానీ ఇదిగో, ఈ బాటిల్లో డ్రింక్ మొత్తం తాగేసి ఎంచక్క ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ చేయి. నిన్నటిదాకా ఐ లవ్ యూ అన్నావు, ఇప్పుడు చీ నోర్మీ అంటున్నావు. మూస్తాను, నోరు మూస్తాను. ఇదిగో, ఈ బీర్ తాగితే ఆటోమేటిక్గా నీ నోరే మూతపడుతుంది. ఏంట్రా? చంపై సూర్య, చంపై. లిల్లీ లైఫ్ ని పాడు చేయాలని చూసిన వాడు బ్రతకడానికి వీల్లేదు. చంపై. ఏంటి అరుస్తున్నావు? కొట్టాల్సింది, చంపాల్సింది వాణ్ణి కాదు, నిన్ను. చంపాల్సినంత పని నేనేం చేశాను? అలాంటి పని ఈ సామాన్య ఎప్పుడు చేయదు. చేసిందంత నువ్వే. ఎస్, మొత్తం చేసింది నువ్వే. అదే ఏం చేశానని అడుగుతున్నాను. నువ్వే చేశావు. చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్న చెల్లికి లేనిపోని మాటలు చెప్పి తన మనసును చెడగొట్టింది నువ్వు. ఎవరిని ఒక్క మాట కూడా ఎదిరించి మాట్లాడని నా చెల్లెలు ఈ రోజు ఎదుటి వాళ్ళని ఎదిరించి మాట్లాడుతుందంటే దానికి కారణం నువ్వు. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. ఇంకా మాట్లాడేమంటే ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడదు నా చెల్లెలు. అంత సిగ్గు తనకి.
అలాంటి నా చెల్లి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? నువ్వు 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 నీ మాటలు వినే తను అలా తయారైంది. యు మిస్టేకెన్ మీ సూర్య. లిల్లీ అంటే నాకు ఇష్టం. అలాంటి లిల్లీ నేను ఎలా మాట్లాడుతున్నావు సూర్య ఈ మాటలు? అర్థమైంది. నౌ ఐ కెన్ అండర్స్టాండ్. నా మీద నీకు ఇలా డౌట్ క్రియేట్ చేసింది ఆ సమంత. దీని మాటలు విని ఇది చెప్పింది నిజమని నమ్మి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావా? బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. నిజంగా నాకేం తెలీదు. తెలీదా? తెలీదు. నిజంగా నీకేం తెలియదు కదూ? తెలీదు తెలీదు తెలీదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? కమా టెల్ మీ. లిల్లీ ఇక్కడ ఉందని నీకెలా తెలుసు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పని కట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా నీకు ఇక్కడ జరుగుతుంది, జరగబోతుంది. నీకు తెలుసు. నీకు తెలిసే జరుగుతుంది. లేదు సూర్య. మరి ఎలా వచ్చావు? నేను రమ్మంటే వచ్చింది. Constables, arrest them. అలా చూస్తావేంటి సూర్య? అసలు నేను మీ నానమ్మ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఈ సామానే. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమిటి నువ్వు చెప్పేది? అవునమ్మా, లిల్లీని ఐడియట్ ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నా స్ట్రాంగ్ డౌట్. అయ్యో, లిల్లీ వాడిని చేసిందని? అదేంటో నాకు క్లియర్ గా తెలియదు ఆంటీ. బట్ వాడెవడికో లిల్లీ చాలా భయపడుతుంది. అందుకే లిల్లీకి తెలియకుండా నేను తనని ఫాలో అవుతున్నాను. తన ఫోన్ కూడా ఎవరితో మాట్లాడుతుందో నేను వింటున్నాను. బట్ ఎవరితో అన్నది అర్థం కాకపోయినా సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఆంటీ. నీకంత అనుమానం వచ్చినప్పుడు నాకు కానీ సూర్య కానీ కనీసం జయంతికైనా చెప్పొచ్చు కదా నువ్వు. నాకే క్లారిటీ లేకుండా చెప్తే మీరందరూ డౌట్ పడతారని చెప్పలేదమ్మా. ఇప్పుడు కూడా చెప్పడానికి రీజన్ ఉంది. లిల్లీ ఇంట్లో లేదు. వాడు ఫోన్ చేసి రమ్మని బెదిరించుంటాడు ఆంటీ. అందుకనే వెళ్ళింది. ఎవడు వాడు? నా మనవరాల్ని ఎందుకు బెదిరిస్తున్నాడు వాడు? క్లియర్ గా తెలీదమ్మా. కానీ మన వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అమౌంట్ నైట్కి నైట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కారణం వాడే హ్యాండే అని నాకు అనుమానంగా ఉంది. అవునా? అయితే దానికి లిల్లీని బెదిరించడానికి సంబంధం ఏంటి? అదే మిస్టరీగా ఉందా ఆంటీ. జయంతి, సూర్య ఎక్కడ? సూర్య, సూర్య, నాన్న సూర్య ఎక్కడున్నావురా? జయంతి, సూర్యకి ఫోన్ చేయి. ఆంటీ నేను ఫోన్ చేస్తాను. వాడు లిల్లీని ఎక్కడికి రమ్మన్నాడో నీకు తెలుసా? అది ఏదో ఫామ్ హౌస్ అని లిల్లీ మాట్లాడుతుంటే ఆ మాటలు బట్టి నాకు అర్థమైంది. బట్ అది కరెక్టో కాదో నాకు తెలీదు. హలో కమిషనర్ గారు, నేను వజ్రపాటి సావిత్రమ్మని మాట్లాడుతున్నానండి. ప్లీజ్ సార్, మీరు వెంటనే రావాలండి. అలాగేనండి. పద జయంతి, మనము వెళదాం. సూర్య, ఆయన ఏంట్రా ఇదంతా? ఇంత జరుగుతుందని తెలిసినా అమ్మని నాకైనా కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు. పోనీ
మీ నానమ్మంటే నీకు ఎంతో ఇష్టం. కనీసం ఆవిడకైనా చెప్పాలి కదరా. వీళ్లతో కలిసి ఒంటరిగా వచ్చేస్తావా? మేం పోలీసులతో రాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ వెధవలు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తుంటే. అమ్మా, ఏడోకమ్మా, ఏం కాదు, నీకేమీ కాదు. మేము వచ్చేసాం కదా, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. లిల్లీ ఇక్కడ ఉందని అంత ఖచ్చితంగా తెలిసిన ఈ సామాన్య మాతో ఎందుకు చెప్పలేదు పిన్ని? మేము లేని సమయం చూసి నానమ్మతో మీతో చెప్పడం ఏంటి? ఇక్కడే అర్థం కావట్లేదా ఈ సామాన్య డ్రామాలాడుతుందని? ఇదంతా సామాన్యకు తెలిసే జరుగుతుందని. బాగుందిరా, సమయానికి మాతో చెప్పి మమ్మల్ని మాతో పాటు పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చినందుకు తనని అభినందించాల్సింది పోయి తన మీద నిందలు వేస్తావా? నోరు ముయ్యరా. నీకు మీ అమ్మకి ఇదేం బుద్ధి? మంచి చేసినా చెడుగానే చూస్తారేరా. ఆపండి. లీలావతి క్షేమంగా ఉందని సంతోషించుకుంటే ఈ వాదనలేంటి? మిస్టర్ సూర్య, ఈ ల్యాప్టాప్ మీదేనా? ఎస్ సార్, ఇది నా ల్యాప్టాప్. ఏంటి, లిల్లీకి ఇచ్చిన ల్యాప్టాప్ మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందని అనుకుంటున్నావా? దట్ ఈస్ సామాన్యం. నువ్విప్పుడు ఏమాత్రం నిజం చెప్పినా నీకు తెలియకుండా ల్యాప్టాప్ నీ గదిలోకి ఎలా వచ్చిందో అదే విధంగా నిన్ను చెడ్డవాణ్ణి చేసి జైలుకి పంపిస్తా. అర్థమైందా? అన్నయ్య, నీ ల్యాప్టాప్ ఇక్కడే ఉందంటే ఇంతకాలం వీడి దగ్గరే ఉండాలి. అయినా వీడికి ఎవరిచ్చారు? ల్యాప్టాప్ వీడి దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా
ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసింది కూడా వీడే అయి ఉంటాడు సూర్య. చెప్పరా, నీ చేతికి నా ల్యాప్టాప్ ఎలా వచ్చింది? చెప్పరా, చెప్పు. సూర్య, వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు, నువ్వు వదిలే. చెప్పరా, చెప్పు. నా ల్యాప్టాప్ నీ చేతికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ల్యాప్టాప్ నీ చేతికి ఎలా వచ్చింది? చెప్పు, ల్యాప్టాప్ నీ చేతికి ఎవరిచ్చారు? చెప్పు, చెప్పు. ఈ రోజు నా చేతుల్లో చస్తావు. మర్యాదగా చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. సూర్య, మిస్టర్ సూర్య, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఏసీపీ తీసుకెళ్ళండి. మిస్టర్ సూర్య, వారి సంగతి మేము చూసుకుంటాం, మీరింటికి వెళ్ళండి. అమ్మ లీలావతి, ఏడవకమ్మా. ఇంత జరుగుతున్నా పెద్దవాళ్ళం మాతో ఒక మాట అయినా చెప్పకపోవడం వల్ల చూసావా ఈ విషయం ఎంత దూరం వచ్చిందో. మా అదృష్టం బావుండో, నీ తలరాత బావుండో, ఆ సామాన్య పుణ్యమా అని నువ్వు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డావు. సూర్య, ఇప్పటికైనా అర్థమైందా? మన మీద, లిల్లీ మీద, మనందరి మీద సామాన్యకి ఎంత శ్రద్ధ, ప్రేమ ఉన్నాయో. అందుకే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సామాన్య నీ కాబోయే భార్య. సామాన్య నా కాబోయే కోడలు. సామాన్యే మన వజ్రపాటి కుటుంబానికి తగిన పిల్ల. ఫ్రెండ్స్, ఫ్రెండ్. ఫ్రెండ్, ఫ్రెండ్. ఊరుకోమ్మా. అమ్మా ఊరుకో లిల్లీ, ఇప్పుడేమైందమ్మా? లిల్లీ, ఏడోకు, ఏం కాదులే. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. లిల్లీ, ఏడవకమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించన్నయ్య. నువ్వేం తప్పు చేయలేదు. నేను చాలా తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించన్నయ్య. లిల్లీ, ఏంటమ్మా ఇది? అయ్యయ్యో ఊరుకోమ్మా, ఏం అవ్వదని అన్నయ్య చెప్తున్నాడు కదా. అది కాదన్నయ్య, నేను ఆ ల్యాప్టాప్ని. సూర్య, తను చాలా భయపడిపోతుంది. రాత్రి నుంచి ఇలాగే భయపడుతూ అరుస్తుంది. ఏదైనా ఒక స్లీపింగ్ పిల్ ఇస్తే షీ విల్ స్లీప్ వెల్ కదా. అవునరా సూర్య, లిల్లీని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. నా కడుపు తరుక్కుపోతుందిరా. ఏదైనా మాత్ర వేస్తే ప్రశాంతంగా కాసేపైనా పడుకుంటుందేమో. పిన్ని, టాబ్లెట్ వేస్తే కాసేపు పడుకుంటుంది, తిరిగి లేచాక కూడా ఇలానే భయపడుతుంది కదా. మనం ఇప్పుడు చేయాల్సింది
తన భయాన్ని పూర్తిగా పోగొట్టడం కానీ టాబ్లెట్స్ వేసి తాత్కాలికంగా నిద్రపుచ్చడం కా చిన్నత్తయ్య గారు. మీకే మీరెన్నైనా చెప్తారు. అమ్మా దయచేసి కాసేపు మాట్లాడకుండా ఉంటారా? లిల్లీ ఏం కాదు, నువ్వు తప్పు చేసావని ఎవరన్నారు? అమ్మందా? నేనన్నానా? ఇంకెవరైనా అన్నారా? లేదు కదా. భయపడకు. అయితే నన్ను క్షమించావా అన్నయ్య? అవన్నీ ఇంకేం ఆలోచించుకో, అంతా మర్చిపో. లిల్లీ జాగ్రత్త లిల్లీ, వద్దు, నువ్వు చేస్తావు తప్పు లిల్లీ. సూర్యకి తెలిస్తే ఊరుకోడు. వద్దు లిల్లీ, వద్దు లిల్లీ, వద్దు. వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారు. వద్దు లిల్లీ, ప్లీజ్ నా మాట విను.